ఇప్పుడే అందిన వార్త. అందరికీ నమస్కారం. పెన్షనర్లకు మరొక ముఖ్య ప్రకటన అయితే వచ్చింది. ఒక డిఏ విడుదలకు అయితే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఐఆర్డీఏకి సంబంధించి మరొకసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ 17న మరొకసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 17న ఉదయం 11 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన కొత్త సంవత్సరంలో 2వ తారీఖున జరిగిన ఈ భేటీలో కూడా ఎటువంటి ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఐఆర్డీఏకి పీఆర్సీ పైన అయితే నిర్ణయం తీసుకోలేదు. ఈసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే జగన్ మళ్లీ రారన్న గ్యారంటీ అడుగుతున్నారని, అదేవిధంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారని మంత్రి నారా లోకేష్ అయితే వ్యాఖ్యానించారు. జగన్ తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నెల 4,000 కోట్ల అప్పుతో నడుస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే నెట్టుకొస్తున్నామని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగ నేత కింద ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి అయితే కనుక సంచలన వ్యాఖ్య చేశారు. ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు తెల్లవారుజామునే వెళ్లి తలుపులు కొట్టి పెన్షన్లు ఇమ్మంటున్నారని, ఉదయం 8 గంటల కల్లా ఇస్తే ప్రపంచం ఏమైనా తలకిందులు అవుతుందా అని అయితే వెంకటరామరెడ్డి ప్రశ్నించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. ఇక ఇప్పటికైనా కూడా ఐఆర్ ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్ డిఏల్లో ఒక్క డిఏ అన్న విడుదల చేయాలని చెప్పేసి వెంకటరామరెడ్డి అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో అయితే కనుక ఐఆర్ పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా దీనిపై నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని చెప్పినట్లుగా కూడా వారైతే చెప్పడం జరిగింది. సో ఈ నెల 17న అయితే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.